హాయ్ హలో వెల్కమ్ టు మౌని సంటారో. ఈరోజు టాపిక్ వచ్చి జోడియాక్ సైన్ అండి. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. క్యాన్సర్. ఓకే, కార్డ్స్ షఫుల్ చేసుకుందాం. జూలై నెలలో మీరు కన్ఫ్యూజన్, ఇన్సెక్యూరిటీగా లేదా మీకు కాన్స్టెంట్ ఫియర్ని ఫేస్ చేస్తారు కర్కాటక రాశి వాళ్ళు. ఇది మీకు ఇంట్యూషన్ పెరిగే టైం. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. మీరు రిలాక్స్డ్గా ఉండాలి, మానసికంగా విశ్రాంతి ఉండాలి. అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నారు మీరు. రెస్ట్ అవసరం మీకు. గతంలో మీరు టఫ్ టైమ్స్ ఫేస్ చేసినట్లయితే ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ టైం దొరుకుతుంది. మీ ఫ్యామిలీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేస్తే మీకు హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ అలాగే మీరు స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ స్టెబిలిటీపై ఫోకస్ చేస్తున్నారు. జూలైలో మీరు ప్రేమ కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ట్రూ లవ్ అనేది మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు, లేదంటే వాళ్ళతో మాట్లాడడానికి రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు మీరు. డిటర్మ్డ్గా అండ్ సెల్ఫ్ కంట్రోల్గా ఉంటారు మీరు. ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, అర్థమవుతుందండి. ఈ జూలై నెలలో మీకు ఒక క్లారిటీతో ముందుకు వెళ్తారు మీ లైఫ్లో. అండ్ సక్సెస్ కూడా ఉంటుంది మీకు. కాన్ఫిడెంట్గా ఉండండి, టెన్షన్ పడద్దు. అదే అండి, కర్కాటక రాశి వారికి ఇలా ఉండబోతుంది జూలై నెలలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జూలై నెలలో మీకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.